వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సెకండ్ మూవీ రివ్యూ భీమా, డైరెక్టెడ్ బై హర్ష, హీరో గోపిచంద్, హీరోయిన్ మాలవిక అండ్ ప్రియ. గోపిచంద్ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే రామబాణం, అది యావరేజ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే భీమాకి వచ్చేస్తే అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీ ఓపెనింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ మిగతావన్నీ ప్రొసీడింగ్స్ అవుతూ ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమా స్టోరీ లైన్ వస్తే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో గుడి ఉంటుంది, ఒక గుడ్ పీపుల్ బ్యాచ్ ఉంటే ఒక బ్యాడ్ పీపుల్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాడ్ పీపుల్ ఈ గుడ్ పీపుల్ ఎలా అయితే ప్రాబ్లం పెడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో తను వచ్చి సేవ్ చేయడమే ఈ మూవీ స్టోరీ. దాంట్లో ఈ భీమా అనేది ఎవరు, ఈ భీమా బ్యాక్ స్టోరీ ఏంటి, భీమా అనే అసలు ఎవరు, భీమా పోలీస్ ఆఫీసర్ అంటే ఏం చేశాడు ఆ ఊరికి అంత హీరో కావడానికి అనేది స్టోరీ. ఈ మూవీలో మనం ట్రైలర్లో ఏదైతే చూసామో అదే ఉంటుంది మొత్తం. ఈ సినిమాలో ఏదైతే మనకు ట్రైలర్లో స్టార్టింగ్ అప్పుడు ఒక వాయిస్ ఓవర్ వచ్చి ఉంటుందో దాంతోనే స్టార్ట్ అవుతుంది మూవీ అనేది, కూడా దాంతోనే ఎండ్ అవుతుంది. ఈ మూవీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాజిటివ్ చూసుకుంటే గోపిచంద్ గారు, మళ్ళీ కామెడియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్, కెమెరామ్యాన్, ప్రొడక్షన్ హౌస్. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన హర్ష గారు ప్రీవియస్ మూవీ ఏవైతే తన పాత మూవీస్ ఉన్నాయో శివరాజ్ కుమార్ గారితో తీసినవి, దాన్ని చూసుకుంటే బజరంగి 2 ఇవి సీక్వెల్స్ కాదు కానీ మూవీస్ సేమ్ నేమ్తో వచ్చాయి. బజరంగి 2 ఏదైతే స్టోరీ లైన్ ఉంటుందో సేమ్ అదే స్టోరీ లైన్తో భీమా స్టోరీ లైన్ అనేది డెవలప్ చేసి ఈ 2 మూవీస్ని కలిపి మనకి భీమాని ప్రజెంట్ చేశారు. ఈ భీమాలో కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ దగ్గర తన బ్యాక్ స్టోరీ, తన పాస్ట్ అన్న బ్యాక్ స్టోరీ అని ఒకటే కాబట్టి ఇది చూసుకుంటే కొంచెం డిఫర్ అవుతుంది తప్ప యాజ్ ఇట్ ఈస్ బజరంగి 2 చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. డైరెక్టర్ గారు విఎఫ్ఎక్స్ కూడా ఉన్నవి చాలా తక్కువ పోర్షన్స్ ఆఫ్ షార్ట్స్ అయినా అవి చాలా బాగున్నాయి. ఇంకోటి ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవి బసూర్ గారు తన సాంగ్ ఒక ఇంట్రో సాంగ్ బాగుంది, మెలోడియస్ సాంగ్ కొంచెం నార్మల్గా ఉన్న, బీజిఎం అనేది చాలా బాగుంది. ఎప్పుడైతే మన హీరో ఇంట్రొడక్షన్ ఉంటుందో మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్, మళ్ళీ క్లైమాక్స్ బ్లాక్, ఈ 3 బ్లాక్లకి బీజిఎంఏ మెయిన్ హైలైట్. ఎందుకు బీజిఎం మెయిన్ హైలైట్ అయితే సెకండ్ హైలైట్ ఈ మూవీకి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఫైట్ ఉంటుంది గోపిచంద్ గారి ఫస్ట్ ఫైట్, దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్, ఇవి 2 మూవీకి హార్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో డైరెక్టర్ గారు మెయిన్ బజరంగి 2 చూసినట్టే అనిపిస్తుంది కాబట్టి కొంచెం మనం ఫీల్ కావచ్చు. నేను అనుకున్నాను ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు డైరెక్టర్ హర్ష అనగానే ఈయన ప్రీవియస్ మూవీ చూసుకుంటే బజరంగి 2 అలానే ఉన్నాయి కొంచెం, కానీ ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటే సేమ్ అదే కాన్సెప్ట్తో మనకు మూవీని ప్రజెంట్ చేశారు. ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా అంటే అంత ఏం లేదు, ఒక 3 పోర్షన్స్ కోసం మనం 110 కానీ 150 కానీ పెట్టుకొని వెళ్ళే అవసరం లేదు. సో మనం ఈ మూవీని ఇంట్లో వచ్చినప్పుడు చూడొచ్చు. లేదు మీకు ఒక మాస్ ఎంటర్టైనర్ కావాలి, గమి లాంటి స్లో నరేటివ్, నార్మల్ వితౌట్ యాక్షన్ సీక్వెన్స్, ఒక సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ కాకుండా కొంచెం మాస్ ఉండాలి, కొంచెం ఎమోషన్స్, కొంచెం కమర్షియల్ టచ్ ఉండాలి అనుకుంటే మీరు భీమాకి వెళ్ళొచ్చు. లేదు స్లో నరేటివ్ నో ప్రాబ్లం, కొంచెం మూవీ లవర్స్ అయితే మీరు గమిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. భీమా అయితే అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఫ్యాంటసీ మూవీ. ఎక్కడైతే మనకి యాక్షన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఇది మనకి భీమా. సో నా రివ్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు శివరాత్రికి వెళ్ళాలనుకుంటే గామికి వెళ్ళండి. సెకండ్ ప్రిఫరెన్స్ భీమాకి వెళ్ళండి. భీమాకి ఎందుకు వెళ్ళాలి అంటే గోపిచంద్ గారు రామబాణం తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఈ సినిమాలో చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన ఫస్ట్ హాఫ్లో ఒక ఇంట్రొడక్షన్ షాట్లోనే తను కొంచెం కొత్తగా వేరియేషన్ అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని డైలాగ్స్ కొన్ని ఉంటాయి గోపిచంద్ గారు చెప్పాడు తన బాడీ లాంగ్వేజ్, అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకోటి ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటిదంటే కామెడియన్స్ ఎంతమంది ఉన్నా ఎక్కువ వాడుకోలేదు, కొంచెం ఎక్కడైతే కామెడీ పండాలో అక్కడ కొంచెం వర్క్ అయింది అంతే తప్ప ప్రతిసారి కామెడీ బాగుందని నేను చెప్పాను. ఇంకోటి ఈ మూవీలో మేజర్ హైలైట్ స్టోరీ హైలైట్ ఉన్న మన తెలుగు ఆడియన్స్ బజరంగి 2 చూసుంటే వాళ్ళకి ఇదేంటి సిమిలర్ స్టోరీ మనం ఆల్రెడీ చూసాంగా, ఇదేంటి కలిపి కొట్టి పులిగోరలా ఉంది అన్నట్టు ఉంటుంది. సో ఈ మూవీకి నేను 2.5 ఇస్తాను. ఈ సినిమాని మీరు ఓటీటీలో కావాలంటే ఓటీటీలో కూడా చూడొచ్చు, కానీ మంచి డాల్బీ అట్మాస్తో చూడండి. క్లైమాక్స్ పోర్షన్, ఇంటర్వెల్ బ్లాక్, హీరో ఇంట్రొడక్షన్ షాట్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. If you like my review, please comment down, like, share, subscribe.